Hi, hello, namaste. This is Baus Kunchapu. Today we are here to know about the features of Java. మరి ఈ ఫీచర్స్ ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనుషులను తీసుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవుతున్నాము అనంటే మనకుండే క్వాలిటీస్ వల్ల సక్సెస్ అవుతున్నాం. లైక్ డిసిప్లైన్, ఎథిక్స్, వాల్యూస్, స్మార్ట్ వర్క్, ఇలా నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వాలిటీస్, అదే టెక్నికల్గా యూస్ చేస్తే ఫీచర్స్. సో ఇక్కడ జావాకి ఇలాంటి ఫీచర్స్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ మార్కెట్లో ఇంకా ట్రెండింగ్ లాంగ్వేజ్గా ఉందన్నమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. దానికంటే ముందు ఫీచర్స్కి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, నార్మల్గా మనకి నోకియా మొబైల్స్ ఉండేవన్నమాట. సో ఆ నోకియా మొబైల్స్లో మనకి కాల్స్కి, ఇన్కమింగ్ కాల్స్కి సపరేట్ పేజ్, అవుట్ గోయింగ్ కాల్స్కి సపరేట్ పేజ్, ఇలా డిఫరెంట్ కాల్స్కి డిఫరెంట్ పేజెస్ ఉండేటివి. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి నెక్స్ట్ శాంసంగ్ మొబైల్ వచ్చిందనమాట. సో శాంసంగ్ ఏం అడిషనల్గా యాడ్ చేసింది ఫీచర్ అని అంటే, నోకియాలో ఉండే డ్రాబ్యాక్నే ఇక్కడ మనకి శాంసంగ్లో ఓవర్కమ్ చేసింది. మరి ఈ శాంసంగ్ ఏం చేసింది అని అంటే, ఇక్కడ అన్ని కాల్స్ని ఒకే పేజ్లో నావిగేట్ అయ్యేలాగా చేసిందనమాట. మరి ఈ శాంసంగ్ మార్కెట్లో హైలైట్ అయ్యిందా అని అంటే, ఇందులో మనకి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, శాంసంగ్ ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట, బ్యాటరీ డ్రైనేజ్. సో మరి దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ ఏమైనా వచ్చిందా అంటే లెనోవో వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్ దీనిపైన ఒక యాడ్ కూడా చేశారనమాట. సో లెనోవో మొత్తం శాంసంగ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసి అడిషనల్గా బ్యాటరీ డ్రైనేజ్ లేకుండా చూసిందనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఎంఐ అండ్ రియల్మీ విత్ పిక్చర్ క్వాలిటీ అండ్ రెజల్యూషన్, ఈ విధంగా వాటికి ఉండే ఫీచర్స్నే వాటిని మార్కెట్లో హైలైట్ చేస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ జావాని ఇంకా యూస్ చేస్తున్నాము అని అంటే వాటికి ఉండే ఈ 14 ఫీచర్స్ వల్ల స్టిల్ వీఆర్ యూజింగ్. మరి ఆ 14 ఫీచర్స్ ఆఫ్ జావా ఏంటి అనంటే, సింపుల్, సెక్యూర్, రోబస్ట్, పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మల్టీ థ్రెడెడ్, హై పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్, డైనమిక్, ఇంటర్ప్రిటెడ్, ఓపెన్ సోర్స్, బైట్ కోడెడ్ అండ్ గార్బేజ్ కలెక్టర్. సో ఇవి మనకి 14 మెయిన్ ఫీచర్స్ అన్నమాట. సో మరి కమింగ్ టు ద ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ జావా ఈజ్ సింపుల్. సో జావా ఈజ్ వెరీ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అనేది మనకి సింపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా మనము కోడ్ కూడా రాయగలుగుతాము. మరి సింపుల్ అని చెప్తున్నాము. సింపుల్ అని చెప్పుకోవాలి అని అంటే ఏ విధంగా చెప్తాము అని అంటే, ఇందులో మనకి ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేటివి లేవన్నమాట. సో ఈ విధంగా మనకి జావా అనేది వెరీ సింపుల్ లాంగ్వేజ్. అండ్ అడిషనల్గా ఇందులో మనకి ఏవైతే మనము అన్రెఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నింటినీ కూడా మనకి గార్బేజ్ కలెక్టర్ కలెక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా కూడా జావా అనేది సింపుల్ అన్నమాట. అండ్ కమింగ్ టు ద సెక్యూర్ ఫ్యూచర్. సో ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా మనకి అందులో సెక్యూరిటీ అనేది మెయిన్ ఫ్యూచర్గా ఉంటుంది. సో సెక్యూరిటీ లేకుండా ఏ లాంగ్వేజ్ మనం తీసుకోవాలి అని అన్నా, సో ముందు మనకి ఆ ఫీచర్ లేకుండా ఏ లాంగ్వేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేయరు. సో సెక్యూరిటీ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా జావా ప్రోగ్రామ్స్ ఎలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంది, ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా త్రూ ఇంటర్నెట్ మనకి రన్ అవుతున్నప్పుడు ఏదైనా వైరస్ ఇంజెక్ట్ చేస్తే ఆ వైరస్ ఇంజెక్టెడ్ ప్రోగ్రామ్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మన సిస్టంలో మనకి సిస్టమ్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అదే సెక్యూరిటీ ఫీచర్ ఉండడం వల్ల అలాంటివి ఏమీ డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. సో ఇది మనకి సెక్యూర్ అన్నమాట, సెక్యూర్డ్ ఫీచర్ అన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, రోబస్ట్. సో రోబస్ట్ మీన్స్ రిలయబుల్ ఆర్ స్ట్రాంగ్. Java is robust because it uses strong memory management. సో ఎందుకు ఇది స్ట్రాంగ్ అని చెప్పాలి అని అంటే, అందులో మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇందులో మనకి మెమరీ మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది. దెన్ ఇందులో పాయింటర్స్ అనేటివి లేవన్నమాట.
సో ఈ పాయింటర్స్ లేనందువల్ల మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ ఉండవు. అండ్ ఇది మనకి గార్బేజ్ కలెక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఉండడం వల్ల మనకి ఎలాంటి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాటన్నింటినీ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి జావా అనేది రోబస్ట్ ఫీచర్ని కలిగి ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ద పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ పోర్టబుల్ because it facilitates you to carry the Java bytecode to any platform. నార్మల్గా జావా అనే C++ తీసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా కంపైలేషన్ చేయంగానే మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కానీ మనం జావా ప్రోగ్రామ్ని తీసుకున్నట్లయితే కంపైలేషన్ తర్వాత మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ మళ్ళీ ఇంటర్ప్రిటర్ ద్వారా మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ పోర్టబుల్ అంటే మూవింగ్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ దేన్ని మూవ్ చేస్తుంది ఆర్ దేన్ని క్యారీ చేస్తుంది అని అంటే బైట్ కోడ్ని మనము ఒక ప్లాట్ఫామ్లో నుంచి ఇంకొక ప్లాట్ఫామ్లోకి, ఇట్ మీన్ దట్ ఒక ఓఎస్లో నుంచి ఇంకొక ఓఎస్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము లైనెక్స్ ఆర్ విండోస్లో ఒక ప్రోగ్రామ్ని రాసి అదే ప్రోగ్రామ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ కన్వర్టెడ్ బైట్ కోడ్ని ఇంకొక ఓఎస్లో రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మూవింగ్ ఆర్ పోర్టబుల్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. సో జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. నార్మల్గా ఒక ప్రోగ్రామ్ని మనం కంపైలేషన్ చేస్తాము. సో కంపైలేషన్కి కమాండ్ ఏంటి? జావా సి. సో ఆ కమాండ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసిన తర్వాత అది డాట్ క్లాస్ ఫైల్గా జనరేట్ అవుతుంది. సో మరి ఆ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అని అంటే బైట్ కోడ్ ఉంటుంది. సో ఈ బైట్ కోడే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్కి కారణమవుతుంది. దిస్ బైట్ కోడ్ క్యాన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ సచ్ యాజ్ విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్. సో ఈ బైట్ కోడ్ వల్లనే మనకి ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా మనము రన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫ్యూచర్. అండ్ దెన్ కమింగ్ టు ద ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. సో ఇప్పటి వరకు మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ఏ విధంగా జరుగుతుంది చూసినాం. సో వెన్ కమింగ్ టు ద ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఫ్యూచర్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ ఏ విధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నార్మల్గా సిస్టమ్కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, లైక్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఉంటుందిగా. సో ఆర్కిటెక్చర్లో మనకి 32 బిట్ ఆర్కిటెక్చర్, 64 బిట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అనేది జరుగుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ కంప్యూటర్ హార్డ్వేర్ డివైజెస్. సో ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ డివైజెస్ లైక్ 32 బిటా, 64 బిటా, అదంతా ఏమి సంబంధం లేకుండా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఫ్యూచర్. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గురించి తెలుసు. ఇందులో మనకి 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమర్ఫిజం. సో మెయిన్గా జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ దెన్ కమింగ్ టు ద మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్ అంటే నార్మల్గా ఓఎస్లో చూసుకున్నట్లయితే ప్రాసెస్లో మనకి థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ థ్రెడ్స్ ఏం చేస్తాయి అని అంటే ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క టాస్క్ మనకి పర్ఫామ్ చేస్తాయి. మరి ఇక్కడ మల్టీ థ్రెడింగ్ అంటున్నాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మల్టిపుల్ థ్రెడ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మల్టిపుల్ టాస్క్స్ అనేటివి పర్ఫామ్ అవుతాయి. సో అలా టాస్క్ పర్ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, మెమొరీ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మనకి మల్టీ థ్రెడింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫేస్బుక్ తీసుకున్నట్లయితే అట్ ఏ టైం మనకు మల్టిపుల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. సో అక్కడ ఓన్లీ ఒక థ్రెడ్డే ఉంది అని అంటే ఓన్లీ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలము. కానీ మనకి ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్, మనకి మల్టిపుల్ రిక్వెస్ట్లని మనము యాక్సెప్ట్ చేయగలుగుతున్నాము అని అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉండడం వల్ల. సో ఇది మనకి మల్టీ థ్రెడింగ్ ఫీచర్ అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ద హై పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్ మనకి మల్టీ థ్రెడింగ్ ఉండడం వల్లే మనకి హై పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ వన్ థ్రెడ్డే మనం తీసుకున్నట్లయితే ఓన్లీ వన్ థ్రెడ్ ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక థ్రెడ్ ఇంకొక టాస్క్ని పర్ఫామ్ చేయాలి.
ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి వర్క్ అంతా ఎఫిషియెంట్గా జరగదు. సో ఈ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉండడం వల్లే మనకి హై పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ద అనదర్ ఫ్యూచర్ ఆఫ్ జావా, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. యూజింగ్ జావా ప్రోగ్రామ్స్ లాంగ్వేజ్ వీ కెన్ క్రియేట్ డిస్ట్రిబ్యూటివ్ అప్లికేషన్స్. సో డిస్ట్రిబ్యూటివ్ అప్లికేషన్స్ని మనము బై యూజింగ్ జావా క్రియేట్ చేయవచ్చు అనమాట. లైక్ RMI అండ్ EJB. సో ఇక్కడ RMI అంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్స్ అండ్ EJB అని అంటే ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. సో ఇలాంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయాలి అని అంటే డిస్ట్రిబ్యూటివ్ ఫీచర్ ఉంది అని అంటే మాత్రమే మనము అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ద అనదర్ ఫీచర్, డైనమిక్. సో జావా ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అనేది మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. OOPS allows developers to add new classes to the existing packages. సో ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్లో మనకి ఏవైనా న్యూ క్లాసెస్ యాడ్ చేయాలి అని అంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏమైనా న్యూ మెథడ్స్ కూడా క్లాసెస్కి ఆల్రెడీ క్రియేట్ చేసిన క్లాసెస్కి యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా రాసిన కోడ్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కోడ్ని మనము డైనమిక్గా చేంజ్ అనేది చేసుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా అవుతుంది అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఉండడం వల్ల డైనమిక్ ఫీచర్ అనేది ఉందన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్, వీ హ్యావ్ గార్బేజ్ కలెక్టర్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అని అంటే మనం ఏవైనా క్రియేట్ చేసిన వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, సో అవన్నీ కూడా మనం యూజ్ చేయకుండా ఉంచినాము అని అంటే వాటన్నింటినీ ఈ గార్బేజ్ కలెక్టర్ కలెక్ట్ చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద అనదర్ ఫీచర్ ఆఫ్ జావా, ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ మీన్స్ వీ కెన్ ఫ్రీలీ డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫీచర్స్ ఆఫ్ జావా. Hope you understand the concept of features of Java. If you have any doubts, please comment on comment section. If you like the video and don't want to miss, please subscribe to this channel. Appati varaku stay tuned to Boss Lectures channel. This is Boss Kunchapu signing off. And don't forget to like, share and subscribe. Thank you.